నమస్తే, వెల్కమ్ టు పల్లవి ప్రస్థానం. తల్లి, తండ్రి, గురువు, దైవం ఇవి ప్రతి ఒక్కరు స్కూల్లోనూ బయట చెప్తూనే ఉంటారు. గురుదక్షిణ ఇచ్చేసాము, మాకు నేర్చుకుంటే మీకేమి, నేర్చుకోకపోతే మీకేమి అని చెప్పి ఈ కాలం పిల్లల నుంచి అప్పట్లో గురువు గారు ఎలా ఉండేవారంటే విద్యాబుద్ధులతో పాటు జీవితంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని కూడా నేర్పిస్తూ ఉంటారు. అలా శిశురాల్ని ఇంత స్టేజ్కి తీసుకొచ్చారు. ఒక సెలబ్రిటీ అయ్యేంత వరకు కష్టపడి పోరాడి ఈమెకి అన్నీ నేర్పించారు. ఒక చదువు రాకపోయినా ఒక సంగీతంలోనే ఒక కళాకారునిగా చేశారు. ఇప్పుడు ఆయన మాటలో కొన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? క్షేమమ్మా. సార్ మీరు ఒక గొప్ప గురువు గారు. ఇంతకుముందు ఎవరి దగ్గరైనా శిష్యరికం చేసింటేనే మీ గురువు గారు అయ్యారు కదా. మీ గురువు గారు ఎవరు? మీ ప్రస్థానం? నా గురువు గారు నాకు తండ్రి గారే మన గురువు. ఓకే. ఆయన మంచి పేరు హరికథల్లో. ఆయన గుండా నాకు కొన్ని రాగాలు, శృతులు, అంటే నేను ఎక్కడ శాస్త్రీయంగా నేర్చుకోలేదు, కానీ నా ఇంట ఉంది కాబట్టి మా నాన్నగారే నాకు కొంతవరకు విద్య నేర్పించారు. తొలి గురువు నాకు తండ్రి గారే సంగీతంలో. తర్వాత రంగస్థలం అని పద్యాలు స్టేజ్ మీద పాడతారనమాట. పద్య భాగంలో హరిశ్చంద్ర, బాలనాగమ్మ అని నాటకాలు ఉన్నాయి. అట్లా రంగస్థలంలో నాకు చెన్నూరు సుబ్బయ్య గారు అని నాకు రంగస్థలంలో నాకు గురువు గారు. తర్వాత పాత సినిమా పాటల్లో పాడడంలో నేర్పించిన వాడు సాధు నరసింహులని, ఆయన నాకు గురువు అవుతాడు సినిమా పాటలకి. ఇట్లా జానపదంలో పెట్టుకుంటే నాకు ఈమె గురువు అవుతుంది. ఎందుకలాగా? అవునమ్మా, అంతే. ఎంత ఎంత పండైనా కత్తికి లోకువే అన్నట్టు మనం ఎక్కడెక్కడ నేర్పించినా మనకు రానిది ఒకటి ఉంటుంది. మనకంటే చిన్నవాడు కూడా మనం వాడిని కూడా నేర్చుకుంటాము. అవును, అతను నాకు గురువే. జానపదంలో లక్ష్మీదేవి గారే నాకు గురువు అవుతారు. అంతే అంటారా? ఓకే. ఆ విధంగా నేను రాణించుకుంటూ జీవనం గడిపిస్తున్నానమ్మా. మీకు అప్పట్లో ఏ రచయిత అంటే ఇష్టం? అప్పట్లో వేదాంతము రాఘవయ్య గారని ఒకటి దేవదాస్ సినిమాలో ఒక పాట ఉండింది. అప్పట్లో చాలా ఏళ్ల క్రితం. ఏ పాట? జగమే మాయ బ్రతికే మాయ అని దేవదాసులో ఘంటసాల గారు. అప్పట్లోనే మేము చాలా పిల్లప్పటి నుంచే నాకు ఆ పాట అంటే చాలా ఇష్టం అమ్మ నాకు. ఓకే. ఆ తర్వాత వచ్చి డ్యూయట్ సాంగ్లో సుశీల గారు, ఘంటసాల గారు నన్ను దోచుకుంది ఒకటే. ఓకే. అప్పట్లో రచయితలు, అప్పట్లో సింగర్స్. వేటూరు సుందరమూర్తి గారు పాడిన పాట అడవి రాముల్లో కుహు కుహు కోయిలమ్మ అని ఆ పాట. తర్వాత ఇప్పట్లో చంద్రబోస్ గారు రాసిన చిత్రమ్మ గారు వాడిన మౌనంగానే ఎదగమని, అది మంచి మెసేజ్ అమ్మ. చాలా మందికి ఎంత కఠినమైన రాయినా కలగాల్సిందే ఆ పాటకు మాత్రం. ఈ మూడు నాకు ఒక తొలి తరం, రెండో తరం, మూడో తరం అన్ని బాగా కవర్ చేసుకుంటూ వచ్చేసినారు. ఇవంటే నాకు చాలా ఇష్టం అమ్మ. అలాంటివి అయితే ప్రజెంట్ ఇప్పుడు నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో హార్మోనిస్ట్గా ప్రజెంట్గా పనిచేస్తున్నానమ్మా. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసునిగా పనిచేస్తున్నాను. ఓకే. ఎప్పుడెప్పుడు వెళ్తుంటారు అక్కడికి? సోమ, మంగళ, శుక్ర, శని ఈ 4 days. ఈ 4 days మా జిల్లాలోనే రాయచూరి వీరభద్ర స్వామి, కడప దేవుని కడప, ఒంటిమిట్ట కోదండ రామాలయం, తాళ్ళపాక అన్నమాచార్యుల జన్మస్థలం, ఈ 4 ప్లేసుల్లో నేను హరికథకు, అన్నమయ్య కీర్తనలకు హార్మోనిస్ట్గా వాయించుతూ పనిచేస్తున్నానమ్మా. ఎన్ని సంవత్సరాల నుంచి? ఇప్పుడు దాదాపు 18 సంవత్సరాలు అయిందమ్మా నేను అక్కడ పనిచేస్తున్నాను. 18 సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తున్నాను. ఎంత పుణ్యం చేసుకుని ఉంటారో మీరు దేవుళ్ళకి. స్వామి సేవ, వెంకటేశ్వర స్వామి దయ వలన ఆయన సొమ్ము తిని బతుకుతున్నామమ్మా. అబ్బాబ్బా, ఆ దేవుడు కరుణే అనుకోండి మీకు అసలు. అది అవునమ్మా. కొండకి వెళ్తేనే మనకు ఒక మహాభాగ్యం, ఒక ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప కొండకు కానీ ఇలా కొన్ని దేవస్థానాలకి వెళ్ళలేము, రప్పించుకోలేరు దేవుళ్ళు అని అనుకుంటారు. అలాంటిది మీరు అక్కడే వెళ్ళి దేవుని కీర్తనలు, పాటలు పాడుకుంటానంటే ఎంత మంచి గొప్ప అవకాశం మీకు అది. అవునమ్మా, అది అదృష్టం, చాలా అదృష్టం నాకు. ఖచ్చితంగా మీరు చెప్తా అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. మిమ్మల్ని ఎంతసేపు ఒక రచయితగా, ఒక ట్యూన్ గా, ఒక మూవీలోగా చూస్తున్నామే తప్ప ఓ దేవుని కీర్తనలు, ఒక తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎక్కువ నేను వాయిస్తాను మా హరికథలకు. ఓకే. అయితే 4 రోజులు, వారంలో 4 రోజులు మాత్రం మీరు అట్లా ఉంటారు? డ్యూటీలు వేస్తారు, ఆ డ్యూటీ ప్రకారం మేము పోయి వాయించుకొని వస్తాం. ఓకే. చాలా పుణ్యం చేసుకున్న వాళ్ళు. అయ్యో, అది మాత్రం వెంకటేశ్వర స్వామి దగ్గర స్నానం అంటే అది అదృష్టమే అమ్మా. అదృష్టం. అక్కడ స్థానం కూర్చొని పాటలు పాడి స్థానం అందరికీ దొరకదు. ఖచ్చితంగా. వాస్తవమే.
తెలియని విషయం ఏంటంటే తిరుపతి తిరుమల దేవస్థానంలో మీరు నిజంగా మీ ట్యూన్ వినిపిస్తూ మీరు పాటలు పాడుతూ చాలా చాలా గ్రేట్. అసలు మహదేవయ్య గారు లక్కిరెడ్డిపల్లె అని అంటే ఎన్నో వేల మందికి సంగీతం నేర్పించారు. అవునమ్మా. పాటలు నేర్పించారు, అవును. రాశారు. మీ శిష్యుడు మీ ఎవరైతే మిమ్మల్ని నమ్మి వచ్చారో వాళ్ళకంటూ ఒక లైఫ్ ఇచ్చేశారు మీరు. అవునమ్మా. అలా ఈ శిష్యురాల గురించి ఇప్పుడు చెప్పుకుంటే ఒక పెద్ద స్టార్ అయిపోయారు. సాంగ్స్ పాడుకుంటూ అది హిట్ అవ్వడము, పెద్ద పెద్ద మూవీస్కి వెళ్ళడం, అవన్నీ నిజంగా మీకేమనిపిస్తుంది? ఈ శిష్యురాలు మీ దగ్గర వర్క్ చేసిన శిష్యురాలు నేర్చుకొని మీతో పాటు పాటలు పాడడానికి వచ్చి ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందం. ఇంతకంటే ఏం కావాలమ్మా? ఒక గురువుకు మనం నేర్పించిన విద్య, మన విద్య మనకే కనులకు కనిపిస్తుందంటే అంతకంటే ఆనందం ఎవరికి ఉండదమ్మా. ఓకే, చాలా ఆనందము. ఇప్పట్లో శిష్యులు గురువులకి మేము గురుదక్షిణ ఇచ్చేసాము, అయిపోయింది, మేము వెళ్ళాం వచ్చాం అనే ఉన్నారు. అప్పట్లో శిష్యుళ్ళు ఎలా ఉండేవాళ్ళు? క్రమశిక్షణ అనేది ఎలా ఉండేది? అప్పుడు భయము భక్తి ఉండేదమ్మా. ఇప్పుడు ఎన్ని ఏమి లేవు. మాకేం నేర్పించారనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకవేళ గురువు అంటే ఏది చెప్పినా గురువే. అవును. మనం మంచి కోరి చెప్పేవాడు ఎవరైనా గురువే, కాదని కాదు. కానీ నేర్చుకున్న తర్వాత ఇప్పుడు కూడా చాలా మంది మాకేం గురువు, మాకేం చెప్పలేదు, మా స్వయశక్తి మేము పైకి వచ్చినాం అనేవాళ్ళు. అంటే బాగా పైకి వచ్చిన తర్వాత అవును అనుకునే వాళ్ళు చాలా మంది నామూషిగా ఫీల్ అవుతున్నారు ఈ మధ్య. గురువుల పేర్లు చెప్పుకోవాలి, మేము ఆయన దగ్గర నేర్చుకున్నామంటే మాకేదో అవమానము, మాకేం రానట్టు ఫీల్ అవుతారు. కానీ ఇప్పటి జనరేషన్లో అది జరుగుతూ ఉందమ్మా. అప్పుడు మా జనరేషన్లో ఎక్కడ ఉన్న మా గురువు గారికి, మహాదేవ గారికి జై, మా గురువు మహాదేవ గారికి జై అనేవాళ్ళు. అంత రెస్పెక్ట్ ఉంటాండింది అప్పుడు. జై మా ఇప్పుడు బాయ్, మా బాయ్ బాయ్, కరెక్టే. అంతే, ఏం లేదు అక్కడ. ఓకే. అప్పుడు జై అనేటోళ్ళు ఇప్పుడు బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోతా ఉన్నారు. అంతే. ఓకే, ఇప్పుడు జర్నీ ఎలా ఉంది ఇప్పుడు మీది? సంతోషంగా ఉందమ్మా. ఇంతకు మునుపు లోకల్గా ఆనందపడే వాళ్ళము, ఇప్పుడు నేషనల్గా ఆనందపడతానమ్మా. నేషనల్ ఇంటర్నేషనల్గా ఆనందంగా ఉంది. చాలా సంతోషం. చాలా. ఓకే. మీరు ఇంత మునుపు వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు, ఇది రెండోసారి. మీరు అదే పనిగా రావడము మాది కూడా మాకు అయ్యో మాదేం లేదు. ఎందుకంటే మీరు పాటలు పాడి, ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఇక్కడ విలేజ్లో ఏమొస్తుంది మాకి? విలేజ్లో ఉంటే మాకు టాలెంట్ని గుర్తించేటోళ్ళు ఎవరు లేరు. సిటీస్లో వెళ్దాం ఛాన్సుల కోసం అని వెళ్తున్నారు. అవునవును. కానీ సిటీలో ఉన్న వాళ్ళే మీ దగ్గరకు వచ్చి ఛాన్సులు కావాలంటున్నారు, మేము మీకు ఛాన్స్ ఇస్తామని వాళ్ళు వెతుకొని వస్తున్నారు మీ దగ్గరికి. దాన్ని మాది ఏమంటారంటే ప్రతిభ అంటారు దాన్ని. ఇప్పుడు మట్టిలో మాణిక్యం ఉంటుంది, ఇక్కడ మిద్దెలలో కోటలలో ఉండదు. అట్లాగా ప్రతిభ ఉన్న వారికి ఎవరైనా రాణిస్తారమ్మా. వాళ్ళ దగ్గరికి అందరూ వస్తారు. రాణించలేని వాడు అక్కడ ఉన్నా కూడా రాణించలేడు. నిజమే. సిటీలో ఉండు, నువ్వు ఎక్కడైనా ముందు మన ప్రతిభను మనం నిరూపించుకోవాలి. నిజం. ఒక హార్మోనిస్ట్ కావచ్చు, ఒక పాడేవాళ్ళు కావచ్చు, ఒక కవి కావచ్చు, తన ప్రతిభే దాని గొప్పతనం అంత దూరం తీసుకెళ్తుంది. కొంతమంది దాన్ని గుర్తించలేరు, కొంతమంది గుర్తిస్తారు. అంటే సమాజానికి తగ్గట్టుగా ఉండాలమ్మా. మన యొక్క భాష కూడా, మన యొక్క కళ కూడా ఎప్పుడుదో ఇప్పుడు పనికిరాదు, అప్పటికి పనికిరాదు. ఎప్పటికి ఏదైతే ఉంటుందో అదే రాణిస్తుంది. అంతే, ఏం లేదు అక్కడ. ఇప్పుడు చాలా జానపదాల మీద చాలా అందరూ దీని మీదనే ఉన్నారు కాబట్టి కొత్తగా ప్రయోగాలు చేసుకుంటూ మంచి ఆకర్షణగా రాసుకుంటూ అర్థాలు బాగుండేట్టుగా ఉంటే బాగా రాణిస్తాయమ్మా. మీరు అప్పటికప్పుడే రాసేసుకుంటారా పాటలన్నీ? సమయ సందర్భాన్ని బట్టి, తర్వాత అక్కడ పొజిషన్ బట్టి ఈ విధంగా ఉండాలంటే ఆ విధంగా రాస్తాం. అంతేగాని ఎప్పటికీ రెడీమేడ్గా ఉండవమ్మా. అప్పటికప్పుడే రాసుకునేటివి అయితే కాదు, ఉండదు. ఓకే. అంటే సిచ్యువేషన్ చెప్పితే దాన్ని బట్టి మనం రాసుకోవడం ఉంటుంది. నేను పోయినసారి ఇంటర్వ్యూ ఇచ్చాను, నేను వచ్చి మీ ఇంటర్వ్యూ తీసుకున్నాను. అప్పటికి ఇప్పటికి సిచ్యువేషన్ చాలా గ్యాప్ వచ్చింది. అవును. ఇప్పుడు పాడండి నా గురించి అంటే పాడగలుగుతారా? అది కొంచెం టైం కావాలమ్మా. టైం కావాలి కొంచెం, అట్లా వాటికి టైం కావాలి. వెంటనే చెప్పండి నా గురించి అంటే చెప్పలేరు. చెప్పలేం కదా. కనీసం ఒక 5 నిమిషాలు టైం ఉండాలి. 5 నిమిషాలు ఇస్తాను. పాడగలుగుతారా నా మీద? పాడగలుగుతామమ్మా. లక్కిరెడ్డిపల్లి ఎక్కడున్నా? మామిడి తోట. అటు చూస్తే మామిడి తోట, ఇటు చూస్తే ఉల్లి తోట. అటు చూస్తే మామిడి తోట, ఇటు చూస్తే ఉల్లి తోట. మాటలాడే వాడే లేడయ్యా, ఓ రవణయ్య మామ మాటలాడే వారే లేరయ్యా. అటు చూస్తే ఉల్లి తోట,
ఇటు చూస్తే మామిడి తోట అటు చూస్తే జామ తోట ఇటు చూస్తే మామిడి తోట మామిడి తోట ఎక్కబోతే రా ఓ రమణయ్య మామ కాలు జారి దెబ్బే తగిలెను రా మరే ఒక అమ్మాయి అందంగా కొప్పు కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని నీలాంటి అమ్మాయి నీ అట్టుకుంటే అందమైన అమ్మాయే కొప్పు కట్టుకునిందంట కొప్పు నిండా మల్లెపూలు పెట్టుకునిందంట ఆ మల్లెపూలను చూడమని ఆ దారింటి పోయే చిన్నవాని ఓ చిన్నవాడా అరే కొప్పు జోడు కొప్పు అందము జోడ కొప్పు జోడు కొప్పు అందము జోడు కొప్పులో ఉన్న పూలను జోడ కొప్పు జోడు కొప్పు అందము జోడు కొప్పులో ఉన్న పూలకు ఉన్న వాసన జోడు నా దిట్టే చూడు చిన్నోడా జుట్టు వాడ నా వైపే చూడు చిన్నోడా రే చూటు బూటు వేసినవాడ ఉంగరాలవా జుట్టు వాడ నా వైపే చూడు చిన్నోడా వాలే 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 నడుము జోడు నడుము అందము జోడు నడింకి ఉన్న డాబును జోడ నడుము జోడు నడుము అందము జోడు నడింకి ఉన్న డాబును జోడు డాబుకు ఉన్న వజ్రము జోడు నా వైపే చూడు రే సూటు బూటు వేసిన వాడ ఉంగరాలవా జుట్టు వాడ నా వైపే చూడు చిన్నోడా కాలు జోడు కాలందము జోడు కాలికి ఉన్న గజ్జలు జోడ కాలు జోడు కాలందము జోడు కాలికి ఉన్న గజ్జలు జోడ కాలు జోడు కాలందము జోడు కాలికి ఉన్న గజ్జలు జోడు గజ్జలకున్న సవ్వడి జోడు నా వైపే చూడు చిన్నోడా చూటు బూటు వేసిన వాడ ఉంగరాలవా చుట్టూ వాడ నా వైపే చూడు చిన్నోడా చాలా బాగుంది పాట. అవునమ్మా ఎంత బాగుంది తెలుసా సాంగ్స్. మీ పాటలకి మీకు దిష్టి తగలకుండా ఉండాలి. ఎంత దిష్టి తగిలింది. చాలా మేము ఎంత ఎంజాయ్ చేసాం తెలుసా. ఇంటర్వ్యూ లాగా లేదు నాకైతే ఇది. వచ్చి ఒక పాటలు పాడించుకొని సార్ ఇంకా హ్యాపీగా ఉంది అన్నట్టు నాకు ఇంటర్వ్యూ ఫీల్ అనేది రావట్లేదు నాకు. ఎప్పుడు వచ్చినా గానీ నీకు నేను ఇంటర్వ్యూలు ఇస్తా, ఎప్పుడు వచ్చినా గానీ నీకు పాటలు పాడతా, ఎప్పుడు ఏ టైంలో అయినా రా నా ఇంటికి. మా అమ్మ గానీ నా బిడ్డ గానీ దగ్గర తీసి చెప్తా ఉంటా అన్ని. బాగా మరి ఓజీ మూవీ పాట పాడేసిన తర్వాత వెంటనే నేను వచ్చేస్తా. ఓకేమా వెంటనే నేను వచ్చేస్తా. ఓజీ మీ వాడు పాడాలా ఇక నేను ఉండాలా. ఓకే ఓకే తప్పకుండా తల్లి తప్పకుండా రా. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. మీ జర్నీ చాలా బాగుంది. ఎన్నో సంవత్సరాల నుంచి మీ జర్నీ చేసుకుంటూ దేవుడు ఆశీర్వాదాలతో మీరు మంచి స్టేజ్ కి వెళ్ళారు. ఇంకా మంచి స్టేజ్ కి వెళ్ళాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.